అనా బండి తీసుకురావాలా బయట గబా ఆహా లేట్ కాదు అనా బండి తీసుకుని పని వాళ్ళు చేస్తున్నారు బండి రెడీ ఏంటమ్మా ప్రజావేదిక ఉందా ప్రజావేదికలో అది పనిగా మనం ఎవరు ఇదే కావాలన్నా ఎలక్షన్ మనకు తెలిసింది ఇంకోటి కావాలని ఎలక్షన్ పార్టీ అజా అనేది కలెక్టర్ గారు వాళ్ళు ఫైనల్ అయ్యారు అదంతా ప్రజావేదిక కానీ అక్కడే ఉండాలి బయలుదేరి నేరుగా ఎంఎస్ఎంఈ పార్టీ కూడా మే ఫస్ట్ కాబట్టి ఆ రోజు ఎంప్లాయీస్ నేను చెప్తాను కొన్ని సెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి బయట ప్రాంతాలకు వెళ్ళిన ఆటో నగర్ పెట్టిన ప్లాట్లు వాటి ఇవ్వలేదు కానీ అక్కడ ఎవరైతే అప్లై చేశారో మన దగ్గర వాళ్ళకి వీళ్ళకి ఎవరికైతే ఆటో నగర్లో అక్కడ వర్క్షాప్ వచ్చిన తర్వాత టెండర్లకు వెళ్తాం సార్ అంత ప్లాన్ ఇంత డబ్బు అభివృద్ధిలో వచ్చింది దాంతో ఎంత అప్పటికైనా 100% ఉన్న మున్సిపాలిటీ జనాలకు నీళ్ళు ఇవ్వగలమా లేదు ఇంకా అడిషనల్ కావాలి ఈ పొజిషన్లో ఎంఎస్ఎంఈకి అన్ని నీళ్ళు కావాలి ఎన్ని నీళ్ళు ఇవ్వగలరు మనం ప్రస్తుతం ఇవ్వలేకపోయినా రేపు అడిషనల్గా వచ్చినప్పుడైనా ఏమన్నా ఇవ్వాలి అది వాళ్ళు సపరేట్ లేదు ఎన్ఎఫ్సీని తీసుకోవడము క్యాన్సర్ అంటే ఇంకా యూనిట్లు రాలేదు కాబట్టి టెంపరీగా కొద్దిగా నీళ్లు కాదు రేపు యూనిట్లు వచ్చాక ఎక్కువ కావాలి ఆ యూనిట్లు వచ్చేదానికి టైం పడుతుంది కాబట్టి ఆ టైం వాళ్ళు సపరేట్ లైన్ వేసుకుంటామని ఏదో చేస్తారు అప్పటి వరకు మనం ట్యాంకర్స్ చేయగలమా అమృత్ 2 కంప్లీట్ అయితే ఏమన్నా మనం అడిషనల్గా ఇవ్వగలమా ఇవన్నీ నోట్ పెట్టండి వాళ్ళకి డిడిఎన్ఎస్ స్కీమ్లో లోక్ చేసి ఆయన బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని అకౌంట్ నెంబర్ ఇస్తే నేరుగా ఆయన బ్యాంక్ అకౌంట్ ఇక్కడికి వచ్చేసి మీరు వెరిఫై చేయించి ఎంత
ఎంతమందికి పెన్షన్లు వస్తున్నాయి, రేపు ఇచ్చే పెన్షన్లు ఎవరు, కొత్త పెన్షన్లు ఎవరు అడుగుతున్నారు, వాళ్ళకంతా ఇది చేసుకుంటే దాంట్లో వాళ్ళు వచ్చి సెలెక్ట్ చేస్తారు. సీఎం గారికి అది ఆయన చేయాల్సిన మనం చూసి పెట్టాలి. ఆయన లోపలికి పోతాడన్నా ఎక్కడ పోతాడో తెలియదు కాబట్టి అనుకున్నటువంటి దాంట్లో కొంచెం లోపల వాళ్ళు ఏదో మంచమో కుర్చీయో ఆయన చేసి వాళ్ళు కూర్చొని మాట్లాడతారు. దాన్ని మంచాల మీద కూర్చొని మాట్లాడతారా, ఆఫీస్ కూర్చొని మాట్లాడతారా ఏంటనేది అది అక్కడ ఉన్న సర్కమ్స్టాన్సెస్ని బట్టి వాళ్ళ ఇంటి ఆ కుటుంబ అలవాట్లను బట్టి అక్కడ మనం ఏదో సోఫాలు వేసేసాం లేదు, ఉన్న దాంట్లోనే మనం ఏది ఎడ్యుకేషన్ ఉన్నది వాళ్ళకి ముఖ్యంగా మాకు ఆటోలు ఇస్తే తెలుగు లేకుంటే ట్రక్కులు ముందు ఇస్తే మేము సంపాదించుకుంటాం, అటువంటివి కూడా బీసీ కాలనీ కూడా ఇదే కృషి పెట్టండి. రెండింటిలో ఏదో ఒక కాలనీ మున్సిపాలిటీ కాబట్టి ఎంటైర్ మున్సిపాలిటీ గురించి అడుగుతారు. రివ్యూ ఏంటి ఏముంది ఏం లేదు, డ్రింకింగ్ వాటర్ పొల్యూషన్ ఉంది, రోడ్స్ ఏంటి, డ్రైన్స్ ఏంటి, శానిటేషన్ ఎట్లుంది, తర్వాత అట్లాగే హౌసింగ్, అర్బన్ హౌసింగ్లో ఎంతమంది ఏ కమ్యూనిటీకి ఏది వార్డు వైజ్ ఐడెంటిఫై చేసుకున్నారు. వార్డు వైజ్ ఐడెంటిఫై చేసి ఏ కమ్యూనిటీ వాళ్ళకి ఎన్ని ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఎంతమంది ఉన్నారు మొత్తం రిపోర్ట్స్ తీసుకోండి, తిరిగి చేయండి. వందే ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేసిన సర్ప్రైజ్ సార్ పోతానన్నా ఆయన ఎక్కడ పోతా అంటారు, కెమికల్ స్ప్రేయింగ్ అన్నీ కూడా జరగాలి. ఎక్కడ చుట్టూ కాలనీస్లో కానీ ఎక్కడ కానీ ఇంక్లూడింగ్ టిట్కో. మీరు పోయిన బీసీ కాలనీ, ఎస్టీ కాలనీ ఏదైనా రోడ్స్ డ్యామేజ్ అయ్యి ఉన్నా, వాట్ హోల్స్ ఉన్నా, వాట్ హోల్స్ సరిచేయండి. సీసీ రోడ్ చేయాలంటే మళ్ళీ ఇప్పటికిప్పుడు నువ్వు సీసీ రోడ్ రేపు రోజులు పెట్టేటువంటి చేయలేవు కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఇస్తే నేను మీరు వెరిఫై చేయించి ఎంతమందికి పెన్షన్లు వస్తున్నాయి, రేపు ఇచ్చే పెన్షన్ ఏంటనేది అది అక్కడ ఉన్న సర్కమ్స్టాన్సెస్ బట్టి మాకు ఆటోలు ఇస్తే తెలుగు లేకుంటే ట్రక్కులు ముందు ఇస్తే మేము సంపాదించి కూడా నేను వచ్చింది. బీసీ కాలనీ కూడా ఇదే కృషి పెట్టండి. రెండింటిలో ఏదో ఒక కాలనీ ఏంటి ఏముంది ఏం లేదు, డ్రింకింగ్ వాటర్ పొల్యూషన్ ఉంది, రోడ్స్ ఏంటి, డ్రైన్స్ ఏంటి, శానిటేషన్ ఎట్లుంది, తర్వాత అట్లాగే హౌసింగ్, అర్బన్ హౌసింగ్లో ఎంతమంది ఏ కమ్యూనిటీ దాన్ని నోట్ పెట్టండి. అన్నీ కూడా జరగాలి.
ఇక్కడ చుట్టూ కాలనీస్లో కానీ ఇక్కడ కానీ ఇంక్లూడింగ్ టిట్కో. మీరు పోయిన బీసీ కాలనీ, ఎస్టీ కాలనీ ఏదైనా రోడ్స్ డ్యామేజ్ అయ్యి ఉన్నా ఇప్పటికిప్పుడు నువ్వు సీసీ రోడ్ రేపు వదిలిపెట్టి ఎన్నింటికి వెళ్ళావు కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఇంకోటి ఇవ్వండి. ఇంకోటి ఇవ్వండి. మీరు కూడా నిలబడి రమేష్ అందరికీ నమస్కారం. ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలోని ఎంఎస్ఎంఈ పార్క్లో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, పనులు కూడా ఎంతవరకు జరిగాయి, ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కార్యక్రమాలు ఎలా నిర్వహించాలి అనేటువంటిది అధికారులతో కలిసి ఈ ప్రాంతాన్ని పరీక్షించడానికి, పర్యవేక్షించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా రేపు నెల మే 1వ తారీఖున మేడే రోజున పారిశ్రామిక ప్రగతి గురించి ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక ప్రాంతాల్లో జరిగేటువంటి కార్యక్రమాలకి మన నియోజకవర్గంలో ఉన్న ఎంఎస్ఎంఈ పార్క్ని ఇక్కడ ఎంపిక చేసుకొని ఇక్కడ నుంచే రాష్ట్రంలో నలుమూలలో ఉన్నటువంటి అనేక ఇండస్ట్రియల్ పార్కుల్ని ప్రారంభించడానికి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఆ రోజు ఇక్కడికి వచ్చి ఈ ఎంఎస్ఎంఈ పార్కుని దీన్ని ఎలా అభివృద్ధి చేయాలి, భవిష్యత్తులో అనేక పరిశ్రమల్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తుకి ఒక మంచి మార్గాన్ని చూపించాలనే లక్ష్యంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్ని ఏపీఐఐసి ద్వారా ఏర్పాటు చేస్తున్న దాన్ని తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా ఇక్కడ పరిశ్రమలు రావాలి. ఈ పరిశ్రమలకు అవసరమైనటువంటి స్థలాన్ని సేకరించి ప్లాట్లు పెట్టి ఇప్పటికిప్పుడే విద్యుత్ దీపాలని, విద్యుత్ వైర్లన్నింటినీ కూడా అన్ని లైన్లు వేయడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో మనకి దీనికి నీరు కావాలి కాబట్టి ఈ నీరు కూడా ఏ విధంగా తీసుకురావాలి, డెడికేటెడ్ లైను ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఇప్పటికే అధికారులకు సూచించాం. తాత్కాలికంగా ఏదైనా అవసరం ఉంటే ఇక్కడ ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి దాంట్లో నుంచి కొంత మనం ప్రయత్నం చేయొచ్చు, కానీ పూర్తి స్థాయిలో ఈ యొక్క ఎంఎస్ఎంఈ పార్క్కి నీళ్ళు ఇవ్వాలంటే మాత్రం తప్పనిసరిగా డెడికేటెడ్ లైన్ని మనం సోమశిల ప్రాజెక్ట్ నుంచి కానీ నార్త్ ఫీడర్ కెనాల్స్ నుంచి కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని గురించి కూడా ఆలోచన చేస్తున్నాం. త్వరలోనే ఈ యొక్క పార్క్కి మంచి వైభవం రాబోతుందనేటువంటిది మా అందరికీ సంతోషిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆత్మకూరుకి వచ్చి ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించడం అంటేనే ఈ ప్రాంతం పట్ల, మెట్ట ప్రాంతంలో ఉన్న యువత పట్ల ఆయనకు ఉన్నటువంటి శ్రద్ధాశక్తులు ఏంటో, ఈ ప్రభుత్వం యొక్క విధానం ఏంటో మనకు అర్థమవుతుంది. కాబట్టి భవిష్యత్ తరాల వాళ్ళ యొక్క మంచి ఆలోచన చేసిన ముఖ్యమంత్రిగా 1వ తారీఖు ఇక్కడికి వస్తున్నారు. వచ్చిన సందర్భంలో ఇక్కడ దీన్ని ప్రారంభించడమే కాదు, దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 ఎంఎస్ఎంఈ పార్కుల యొక్క ప్రారంభోత్సవం కూడా ఇక్కడి నుంచే చేసే అవకాశం ఉంది. అది కూడా పరిశీలిస్తూ ఉన్నాం. ఇందులోనే మేడే కాబట్టి అసంఘటిత కార్మికులు కానీ, కార్మికులతో కానీ ఆయన మాట్లాడేటువంటి అవకాశం ఉంది. బిల్డింగ్ వర్కర్స్ కానీ, అలాగే మన
ఆటో వర్కర్స్ కానీ ఆటో ఫీల్డ్ కానీ వీళ్ళందరినీ కూడా కలిపి ఒక సమావేశంలో ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ మేడే సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలిపే అవకాశం కూడా ఉంది. వారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొని సమస్యలకు ఒక పరిష్కారం చూపాలనేది కూడా ఇవాళ ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. దీని తర్వాత ప్రజావేదిక ఉంటుంది. ప్రజావేదికకి వెళ్ళే దారిలోనే మనకి ఉన్నటువంటి గిరిజన కాలనీని ఎంపిక చేసుకుంటున్నాం. ఆ గిరిజన కాలనీలో ఆయన పర్యటించి ఆయన ఏదో ఒక కుటుంబంను 2 కుటుంబాలను ఆయన ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ యొక్క స్థితిగతులు చూసి మెరుగైనటువంటి పరిస్థితులు వాళ్ళకి రావడానికి గిరిజనుల యొక్క భవిష్యత్తుకి ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది, తోడుగా ఉంటుందని ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం కూడా 1వ తారీఖు పెన్షన్స్ డే కాబట్టి ఆ రోజు ముఖ్యమంత్రి గారు దానికి కూడా రావడం జరిగింది. ప్రజావేదిక ఉంది. ప్రజావేదికలో ప్రజల సమస్యల పట్ల అవగాహనతో వారు ఇచ్చేటువంటి సూచనలు, వారి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఏ విధంగా తీసుకోవాలో అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత ఈ నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోటి, నాయకులతోటి దాదాపుగా ఒక 300 నుంచి 400 మందికి మించకుండా ఉన్నటువంటి వాళ్ళతోటి ఆయన 1 గంట సేపు ఆయన మాట్లాడడం జరుగుతుంది. పార్టీ యొక్క భవిష్యత్తు, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి, గతంలో జరిగిపోయినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా పార్టీ కార్యకర్తల ద్వారానే ఆయన తెలుసుకొని పార్టీని మరొక రకంగా బలోపేతం చేయడానికి, తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు నియోజకవర్గానికి పెట్టని కోటలాగా తయారు చేయడానికి ఆయన ఇచ్చేటువంటి సూచనలు, ఆయన ఇచ్చేటువంటి సలహాలు మేమందరం కూడా పాటించడానికి ఏర్పాట్లన్నీ చూస్తున్నాం. తప్పకుండా 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి యాక్షన్ ప్లాన్ వస్తుంది. అప్పుడు మళ్ళీ మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.